అమరావతి చట్టబద్ధత 2019 ముందు చంద్రబాబు గారు ఎందుకు చేయలే? 5 ఏళ్ళు ఉన్నారు కదా, కూటమిలోనే 4 ఏళ్ళు ఉన్నారు కదా, మరి ఎందుకు చేయలేదు? ఎందుకంటే అది కేంద్రంతో సంబంధం లేని వ్యవహారం కాబట్టి. అలాగే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉందని చంద్రబాబు గారికి తెలియదా? 5 ఏళ్ళు ఏమని చెప్పారు? రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం అని చెప్పారు కదా, మరి మోసం చేయడమే ప్రజల్ని. నిజంగా 5 ఏళ్ళు రాజధాని లేదా రాష్ట్రానికి? ఇప్పుడు ఏమని చెప్పాం? 2024 జూన్ 2 నుంచి అమరావతి రాజధాని అని చెప్పాం. మరి అంతకుముందు రాజధాని ఏది? హైదరాబాదే. మరి రాజధాని లేని రాష్ట్రాన్ని ప్రజల్ని ఎందుకు మోసం చేసాం? బేసిక్గా ఒకటే, జగన్కి లీగాలిటీస్ టెక్నికాలిటీస్కి సంబంధించి పట్టించుకోడు, మొండిగా వెళ్ళిపోతాడు. ఓ నాటు భాషలో చెప్పాలంటే మూర్ఖంగా వెళ్ళిపోతాడు. ఆ లీగాలిటీసు టెక్నికాలిటీస్లో జగన్ని ఎట్టా ఇరికిచ్చాలో చంద్రబాబుకి తెలుసు. తనలోని ఆవేశాన్ని ఎలా వాడాలో చంద్రబాబుకి తెలుసు బేసిక్గా. ఇంకొకటి, జ్యుడిషియల్గా ఆయన విచిత్రమైనటువంటి పనులు చేయగలుగుతారు. ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఒక ఎమ్మెల్యే రాసిన లేఖ ఆధారంగా సిబిఐ విచారణ అసలు ఎక్కడైనా జరిగింది ఎవరి మీదనన్నా? ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే వేసిన పిటిషన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు మీద కేసు కంప్లైంట్ కదా, దానికి సంబంధించి ఏమంది హైకోర్టు? ఎమ్మెల్యే పెడితే మీరు ఒప్పుకుంటారా? రాజకీయం కాదా అందులో అంది. ఏది కేసు కొట్టేసింది, దాన్ని సవాల్ చేసింది.